హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసేద్దామండి. 3 పచ్చిమిర్చి 3 ఆనియన్స్ని విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకోండి. 20 నుండి 30 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. స్మూత్ పేస్ట్లా కాకుండా బరకగా కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక బౌల్ తీసుకోండి. నేనైతే 7 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ ఎగ్స్ అన్నిటిని బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కారం కూడా యాడ్ చేసుకొని విస్కర్తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా ఆమ్లెట్ అనేది వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ మిక్సర్ని వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత గరిటతో దీన్ని పీసెస్ లాగా చేసుకొని రెండో వైపుకు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ వరకు కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. ఇవి కొద్దిగా చిటపట అన్నప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకుని 2 రెమ్మలు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత మీరు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అలా కలర్ చేంజ్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి, మరి డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా అయినప్పుడు ఈ పీసెస్ని ఇందులో వేసుకోండి, ఎగ్ పీసెస్ని. వీటిని కూడా ఒక 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవి 5 మినిట్స్ తర్వాత ఈ గార్లిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ మొత్తం ఎగ్స్కి పట్టేలాగా చక్కగా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయినా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయిందండి. లాస్ట్లో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోండి.